దేవుని ఈరోజు పండుగ ఏం పండుగ అని అంటే కోతకాలపు పండుగ. ఏ పండుగ అమ్మా? కోతకాలపు పండుగ, కానుకల పండుగ అని కూడా మనం అనుకోవచ్చు. అయితే ప్రియులారా, చాలామందికి ఆశ్చర్యంగా లేకపోతే వింతగా లేకపోతే ఇంకొక రకంగా ఉండవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదివితే, లేకపోతే బైబిల్ మిషన్ను అందుకున్నటువంటి దైవజనుడు చెప్పిన కానుక గురించి చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే, కానుక ఆశీర్వాదాన్ని మనందరం కూడా గట్టిగా పట్టుకోగలుగుతాం. అమ్మా, వింటున్నారా? విశ్వాసులమైనటువంటి మనకి, లేకపోతే సేవకులైనటువంటి వారికి, మానవులందరికీ ఉన్న అలవాటు ఏంటంటే, డబ్బు కాడికి వచ్చేసరికి ప్రియులారా చాలా కష్టంగా ఉంటుంది. నీ ఆశీర్వాదానికి కారణం కూడా ఏందయ్యానంటే అదే. వింటున్నారమ్మా? నీ ఆశీర్వాదానికి కూడా కారణం ఏంది? అదే. ఎందుకంటే నీ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని దేవుని వాక్యంలో ఉంది. నువ్వు ఆశీర్వదించబడటానికి, నువ్వు స్వస్థత పరచబడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంది? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన నిబంధనలు అన్నీ పాటిస్తే ఐగుప్తీయులకు కలిగిన రోగాల్లో నీకేది కలగదు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అయితే ఇది స్వస్థత కోటం కాదు. ముందల ఇది ఈరోజు మీరందరూ కూడా వినాలి బాగా. అమ్మ, అయ్యగారు ఉన్నారు, చెప్తారు బాగా జాగ్రత్తగా కొన్ని విషయాలు, కొన్ని నాకు తెలిసినవి 2 మాటలు మీకు నేను తెలియపరిచి ముగిస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, గనుడు అయిన మా దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, వేవేల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నేటి దినమందు ఈ కోతకాలపు పండుగలోనికి మమ్మలను నడిపించిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కాండాలలో భక్తుడైనటువంటి మోషేకి మీరు చెప్పగా, ఈ పండుగలన్నిటినీ కూడా ఏర్పరచబడిన వారై ఉన్నారు. నేటి దినమందు స్వామి, మేము కూడా దయగల దేవా ఈ కోతకాలపు పండుగను ఏర్పాటు చేసుకొని ఉండగా, భక్తుడైనటువంటి మోషేని ఈ స్థలములోనికి తీసుకొని వచ్చి, పరిశుద్ధులను ఈ స్థలములోనికి తీసుకొని వచ్చి, లక్షలాది మంది ఇజ్రాయేలీల మధ్య ఎలాగూ మీరు దేవా ఈ పండుగలు జరిపించారో, మా బైబిల్ మిషనులో కూడా మీరే ఉండి అలాగూ జరిగించండి. ఈరోజు మేము చెప్పేటటువంటి సంగతులన్నీ కూడా దేవా నీ బిడ్డలమైన మేము పాటించి, నీ ఆశీర్వాదానికి మేమందరము కారకులుగా ఉండే భాగ్యం దయచేయండి. ఈ రాత్రి మీరు మమ్మలను దాటిపోవద్దు. అవసరమైనటువంటి వాక్యాన్ని మీరు అందించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, లేవీ కాండము 27వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మ, అయినండి. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితము. చాలు. ప్రియులరా, మనందరం కూడా వినాలి. దైవజనులు చెప్తా అన్నాడు ఒక మాట,
సమయములోను సంపాదనలోను 10వ వంతు ప్రభువుది. అమ్మా, సమయములోను సంపాదనలోను 10వ వంతు ప్రభువుది. అవునా? ప్రభు అన్నాడు ఒక మాట. మనందరం కూడా చాలా సందర్భాలలో పనుందని చెప్పి ప్రార్థన చెయ్యము. అమ్మా, పనులున్నాయి, మనకి చాలా సొమ్ము అవసరము అని 10వ వంతు తీయము. తెస్తామా? తీయం. అందుకే అయ్యగారు అన్నాడు సమయములోను సంపాదనలోను అన్నాడు. ప్రభు అన్నాడు కైసరునివి కైసరునికే, దేవునివి దేవునికే అన్నాడు. కనుక నీకెన్ని పనులున్నా కానీ నీ ఆశీర్వాదానికి కారణమైనటువంటి 10వ వంతును నీవు నిర్లక్ష్యము చేయకూడదు. అమ్మా, వింటున్నారా? దేవుని పిల్లలరా, దైవజనులు చెప్తా ఒక మాట అన్నారు. హేబేలు ధనవంతుడు. ఎవరమ్మా? హేబేలు ధనవంతుడు. పేద విధవరాలు కూడా, పేద విధవరాలు ఇచ్చింది. ధనవంతుడైన హేబేలు కూడా దేవునికి కానుకిచ్చాడు. వినాలి మీరు, ఎంత ఇచ్చారన్నది ముఖ్యం కాదు ప్రియులరా. ఇక్కడ చూస్తే ఏమో ఎంత ఇచ్చిందని ఉంది, ఇక్కడ ఏం గురించి మీరు చెప్పాలా? బైబిల్లో ఉంది. అమ్మా, ప్రియులరా, ఈ భేద విధవరాలు గురించి ప్రభు ఏమంటాడు? ఈ భేద విధవరాలు అందరికంటే, అంటే ఆమెకున్న దానిలో గొప్పగా దేవునికి కానుకిచ్చింది. మరి మనం ఎలా ఉన్నాం ఆలోచన చేసుకో. మనం ఎందుకు చెప్తున్నానంటే, అమ్మా నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనంటే, దెయ్యమంట అన్నీ చేయనిచ్చిద్దంట. కానుకిస్తే దేవుని పని చేస్తారు వీళ్ళు. అందుకని చెప్పి ప్రియులర కానుకివ్వకుండా చేసేది ఎవరయ్యానంటే సాతాను. ఎవరు? సాతాను. ఇంకో మాట మీకు చెప్పాల ప్రియులరా, కయ్యూను కానుకిచ్చాడు, హేబేలు కూడా కానుకిచ్చాడు. హేబేలు అంటే అయ్యగారు చెప్పిన మాట, హేబేలు చనిపోయి కూడా ఆయన అంగీకరించబడ్డాడంట, ఆయన కానుక అంగీకరించబడిందంట. నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు ప్రభు, పరలోకములో ఉండటానికి ఒక గొప్ప ఆస్కారము కలిగింది అన్నాడు. వింటున్నారా ప్రియులరా? వ్యత్యాసాలు మనందరం కూడా గమనించాల. ఎంత ఇచ్చారు అనేది ముఖ్యం కాదంట, ఏ హృదయంతో దేవునికి ఇచ్చారో చాలా ప్రాముఖ్యం. అందుకని ప్రభు అన్నాడు మన 10వ వంతు ప్రతిష్ఠిత ఏంటంట. మనము అన్ని విషయాలలో చాలామంది ఏం చెబుతారనంటే, దశం భాగం పాత నిబంధనలో ఉంది కానీ క్రొత్త నిబంధనలో ఉందా అని అంటారు. మీకు ఒక మాట చెప్పాలి. ప్రభు అన్నాడు మీరు అది మానక ఇది చెయ్యండి అని అంటాడు. సువార్తల్లోకి వచ్చేసరికి అది మానకుండా అన్నిట్లో తీస్తున్నారు, అది మానవద్దు. అది మానకుండా ప్రేమ వీటన్నిటిలో కూడా దశం భాగం తీయండి అని అంటాడు అన్నమాట. అందుకని మనందరం కూడా ఈ యొక్క 10వ వంతు విషయం ఏంటనేది బాగా క్లారిటీగా మనం తెలుసుకోవాలి. అమ్మా, వింటున్నారా? అయితే 10వ వంతు తీసినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అయ్యానంటే, అయ్యగారు అన్నమాట 5 రొట్టెలు 2 చేపలు. అమ్మా, వింటున్నారా? 5 రొట్టెలు 2 చేపలు
12 గంపలు ఎత్తే స్థితి వచ్చింది. అర్థమైందా? 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు ఎత్తేదేంది? 5,000 మంది తినగా. అంటే ఇది నీవు ప్రభు చేతులలో పెట్టారు. వాళ్ళు ఎవరి చేతుల్లో పెట్టారు? బైబిల్ ఏమని చెబుతుందంటే, నీ కానుక పరలోకములో అక్షయమును ధననిధి అని అన్నారు. మనం చూడండి, అయ్యగారు చెప్పాడు. ఏమని చెప్తాడంటే, దేవుని పిల్లలారా, ఓ దైవజనులు రాశారు, నీవు అనాలోచనతో మ్రొక్కోవద్దు. అనాలోచనతో మ్రొక్కుకోవద్దు. అనాలోచనతో నువ్వు ఎలాగు పడితే అలాగు తీర్మానం చేసుకోవద్దు. ప్రసంగిలో ఈ మాటలు ఉంటాయి కదా, నువ్వు మ్రొక్కుకోకుండానే ఉండు, మ్రొక్కుకుంటే తడవ చేయకుండా. ద్వితీయోపదేశ కాండంలో ఏముంటుందనంటే, నేను ఎలాగైనా, మనం కొన్ని సందర్భాలలో 10వ వంతు తీసి పక్కన పెట్టి, అమ్మా ఈ 10వ వంతు అన్నిటికీ వాడేస్తూ ఉంటాం, అవునా? ద్వితీయోపదేశ కాండంలో ప్రభు అంటాడు, ఏమంటాడనంటే, దాన్ని చనిపోయారని, పేదవారని, వాటి ఏటికి కూడా ఈ కానుక వాడకూడదు అని చెప్పి అంటాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, నీ యొక్క దశమ భాగము నిన్ను ఎంతగా దీవించిద్దేనంటే, 12 గంపలు ఎలా నిండినయో నీ యొక్క కానుకను బట్టి కూడా నీ స్థితి అంతగా ప్రభు దీవించటానికి సిద్ధంగా ఉన్నాడు. బాగా మరవద్దు ప్రియులరా. మనమిచ్చేది ఎంత అనంటే, ఎంతమ్మా మనకి దేవుడిచ్చేది? అటికాయ అంతేనా? అటికాయ అంత అంతే ఉంటుంది అన్నమాట. దేవుడు చాలా ఎత్తున్నాడు. ఎందుకు అలాంటి మాటలు? ఆ రోజుల్లో 150,000 అన్నాడు, కానీ ఈ రోజుల్లో కనుక ఏంటంటే, అయ్యగారు చెప్పిన మాట కరెక్టే. అది మనం ఇచ్చేది ఈతకాయ అంతా, దేవుడిచ్చేది అబద్ధం ఎందుకు? ఇప్పుడు ఈ రోజుల్లో తాటికాయ కాదు, ఏ పెద్దకాయ ఉందో అదే 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 అనుకోవటమే. అమ్మా చాలా గొప్పగా ఇచ్చాడు. దాని గురించి మనం ఎక్కడా కూడా రాజీ పడాల్సిన పని లేదు. అయితే మనం ఎట్లా ఉండాలా? మీరు ఒకసారి ఒక మాట, అయ్యగారు చెప్పిన మాటే మీకు చెప్తాను. ఒకసారి అయ్యగారు 3 ఉపమానాలు చెప్పాడు. ఇదే కాయ గురించి, అరటికాయ గురించి చెప్తా. 3 ఉపమానాలు చెప్పాడు. ఒక మామయ్య వాళ్ళ మేనగోడల దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ మేనగోడల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అరటికాయ ఒకటి ఇచ్చాడు. ఒకటిస్తే ఊరకి అడిగాడంట మేనమామ. ఒకటిచ్చి, అమ్మా కొద్దిగా పెట్టు అన్నాడంట. అనేసరికి ఆ అమ్మాయి అది ఇవ్వబోయిందంట. మన ఇంటికాడ కూడా అంతే కదా, మనం పిల్లల్ని అడుగుతాం, తర్వాత ఏం చేస్తాం? అప్పుడు అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, రాసినటువంటి మాట, అమ్మా అది నీకే, నా దగ్గర ఉన్నవి కూడా నీకే అన్నాడంట. అట్లాగే దేవుడు 100 వంతులు నీకు ఇచ్చాడు. ఎన్ని? 100 వంతులు నీకు ఇచ్చాడు. 100 వంతులు ఇచ్చి 10వ వంతు మాత్రమే నాకు ఇవ్వు అన్నాడు. ఇప్పుడు ప్రియులరా, 10వ వంతు మనం దేవునికి ఇస్తాం, కానీ అవి కూడా వాస్తవానికి దేవుడు మనకే ఇస్తాడంట. వింటున్నారా? నిన్ను అలాగూ దీవిస్తాడు, దాంట్లో ఏమీ రాజీ లేదు. బాగా గుర్తుపెట్టుకోనండి. ఒక రోజంట అయ్యగారు ఉన్న సమయంలో రాజమండ్రిలోనంట ఒక కొట్టులో కొన్ని సరుకులు తీసుకొని వచ్చాడు. డబ్బులు ఇవ్వటం మర్చిపోయారంట. దేవదాసయ్య గారు సరుకులకు పంపించాడు, సరుకులు తెచ్చారు, అవి ఇవ్వటం మర్చిపోయారు. మర్చిపోయినటువంటి సందర్భంలోనంట ఒక 10 రోజులు ఆగిన తర్వాత అయ్యగారంట అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయిని పంపించాడంట. అబ్బాయి
పొలాన్ని కొట్లో మనం బాకీ తెచ్చుకున్నాం కదా, నువ్వు పోయి డబ్బులు కట్టిరా అని చెప్పి అయ్యగారు పంపించాడంట. అప్పుడంట ఆ అబ్బాయికి, ప్రియులారా, కొట్ట ఏం చెప్పాడంట, అయ్యా మీ డబ్బులు ఒక అతను వచ్చి కట్టాడు, మీ డబ్బులు ఒక అతను వచ్చి కట్టాడు. ఎలా ఉంటాడయ్యా ఆ అబ్బాయి అని అంటే, దేవుని పిల్లలారా, అప్పుడు ఆ కొట్టు అతను చెప్పాడంట, ఎర్రగా ఉన్నాడు, పొడవగా ఉన్నాడు, మెడలో బంగారపు చైన్ వేసుకున్నాడు, ఉంగరాలు పెట్టుకున్నాడు, అతను వచ్చి డబ్బులు ఇచ్చి మీ బాకీ కట్టెళ్ళాడయ్యా అని చెప్పాడంట. అప్పుడు ఆ కుర్రోడు వచ్చి అయ్యగారికి చెప్పాడంట, అయ్యా మన బాకీ అంతా కూడా ఒక అతను వచ్చి కట్టాడంట. అప్పుడు అయ్యగారికి చెప్పాడంటే, ఎవరబ్బాయి అని అంటే, అయ్యగారికి చెప్పాడంటే, ఎర్రగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, ఉంగరాలు పెట్టుకున్నాడు, మెడలో చైను ఉంది అన్నాడు. ఎవరు ఆయనంటే అయ్యగారు చెప్పాడంట, అబ్బాయి అతను యోసేపు. ఎవరు? యోసేపు వచ్చి మన బాకీ కట్టాడు. బైబిల్లో ఉంగరాలు ఎవరికి ఉన్నాయి? యోసేపుకే కదా పెట్టింది. మెడలో చైన్ ఎవరికి ఉంది? ప్రియులారా, దేవదాసయ్య గారి బాకీ పరిశుద్ధ. ఇది ఎవరు బయట వాళ్ళకి చెబితే నవ్వుతారు, అవునా? మనకి మాత్రమే ఆ అనుభవం, మనకి మాత్రమే. ప్రియులారా, నా దగ్గర ఉన్నటువంటి కొన్ని పుస్తకాలలో నేను చూస్తే ఇవి నాకు కనబడ్డాయి. ప్రియులారా, ఆయన యోసేపు గారు వచ్చి బాకీ కట్టాడనంటే ఏమన్నా మామూలు విషయమేనా అమ్మా? మరి నీ బాకీ చెప్పండి, జాగ్రత్తగా మనం ఉందాం, అవునా? అయ్యగారు అన్నాడు ఒక మాట, అగ్గిపెట్ట పెన్సిల్ అని కూడా అన్నాడంట. ఎవరికి మనం బాకీ ఉండకూడదు. మీరు బాగా వినండి, మనం ఇచ్చేది, మరలా చెప్తున్నాను, మనం ఇచ్చేది ఇంత. ఎంతమ్మా? అంతే. పోయిన నెలలో ప్రియులరా బైబిల్ మిషన్ సభలు, అవును కదా, ఆ సభలకు ముందు చెదలవాడ గ్రామంలో అయ్యగారు పెద్ద సభ ఏర్పాటు చేశాడు. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి అలెగ్జాండర్ అయ్య గారు మిషన్ తరపున ఆయనే సొంతంగా దేవుని పని కోసం అని చెప్పి ఖర్చు పెట్టుకొని పెడితే, ఆ రోజు దశంభాగాలు కట్టమని చెబితే, నేను దేవాలయం కడతా ఉంటే నాగులుప్పలపాడులో ఇప్పుడు ఎట్లా అని అనుకున్న, కాదు, దశమ భాగము దేవునిది. ఎవరిది? దేవుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక మాట చెప్పాలి, నేను అక్కడ ఎంతైతే దశమ భాగం కట్టానో అంతకు 2 దేవుడు ఇచ్చాడు మరలా. ఆమేన్. ప్రియులరా, మీరందరూ కూడా, సంఘమంతయు కూడా నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే, దైవజనులు చెప్తా ఒక మాట అన్నారు, అబ్బాయి చాలా అప్పు ఉంది అని అంటే, అయ్యగారు అడిగాడంట, అబ్బాయి ఏం చేస్తే ఈ అప్పు, ఈ దరిద్రం పోయిద్ది మనకి అని అంటే, ఒక అతను అన్నాడంట, అయ్యా సైతాన్ ఎదిరింపులు చదివితే ఈ దయ్యం పోయిద్ది అన్నాడంట. ఇంకొక అతను అన్నాడంట, అయ్యా ప్రకటన గ్రంథం చదివితే ఈ దయ్యం పోయిద్ది అన్నాడంట. అప్పుడు అయ్యగారు అన్నాడంట, కాదు అలాగూ ఈ దరిద్రం, ఈ పేదరికం, ఈ యొక్క లేమితలం, ఇదంతా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటే దశమ భాగం అనేటటువంటి అంకుశంతో దాన్ని పొడవాలా అన్నాడంట. అందుకని ప్రియులారా, మనందరం కూడా చాలా ప్రాముఖ్యమైనది, మరలా చెప్తున్నాను, దైవజనుడు చెప్పిన మాట, సమయములోను సంపాదనలోను దేవునికి 10వ వంతు ఇవ్వటము అలవరుచుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఇలాంటి మంచి అనుభవాన్ని మనం కలిగి ఉండాలా? దేవుని పిల్లలరా, ఆదికాండము 28వ అధ్యాయము 21, 22 వచనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే అతడు కూడా ఒక మొక్కుబడి చేసుకుంటా ఉన్నాడు, అతడు కూడా ఒక ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఈనాడు మీరు అందరూ కూడా ఈరోజు ఈ కోతకాలపు పండుగలోనికి వచ్చినటువంటి వారలారా, అబ్రహాముకి యాకోబుకి ప్రియులర బాగా మీరు గ్రహించాలా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు
ప్రియులర, వీరికి ఉన్నటువంటి అనుభవం ఏంటి అని అంటే, అబ్రహాము 10వ వంతు దేవునికి ఇచ్చేవాడు. వింటున్నారా? యాకోబు కూడా దేవునికి 10వ వంతు ఇచ్చే అలవాటు కలిగిన వాడు. ఆయన ఒక నీ ప్రార్థనలో ప్రియులరా, మనం చాలామంది జీవితాలలో క్రియలు లేని ప్రార్థన. వింటున్నారా? ఇద్దరు ప్రార్థన చేయటానికి వెళ్ళారు దేవాలయానికి, ఒక ప్రార్థన అంగీకరించబడింది. ఇద్దరు కానుక వేయటానికి వెళ్ళారు, ఒక కానుక మాత్రమే స్వీకరించబడింది. ఏంటి ఈ ప్రత్యేకత అని అంటే, ప్రియులరా, వారి ఇచ్చే హృదయం చాలా ప్రాముఖ్యం. వింటున్నారా? వారి హృదయం చాలా ప్రాముఖ్యం. మాటలు మాత్రం తీయగా చెప్తారు, చేయబోయేసరికి మాత్రం ఏముండదు. మేము ఒక ఊరు సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ఊరు వెళ్ళాం. ఒక ఊరు వెళ్తే ఒక ఆయన చెప్పింది, ఏం పర్వాలేదా నీకు, మీరందరూ, నేను రాజు అని ఒక్క రోడ్డు ఉన్నారు, మేము ఇద్దరం వెళ్తుంటే సైకిల్ వేసుకొని, డబ్బులు ఏడండి, మీరేమి ఇబ్బంది పడద్దు, మీరు రండి, వారం వారం ప్రార్థన పెట్టండి అనింది. పాపం అసలు పొరపాటును కూడా కనపడలా ఆమె ఈ రోజు కూడా. నిజం, పాపం ఒక తల్లి ఉంది, అమూల్య రాణిమ్మని, మొన్నే చచ్చిపోయింది ఆమె. పాపం పోయినప్పుడు అంటే 10 రూపాయలు ఉండటం కూడా చాలా కష్టం ఆ రోజుల్లో. కొంతమందికి తెలిసి ఉంటుంది, అమూల్య రాణిమ్మని ఉలిచిలో ఉంటుంది అన్నమాట. పాపం చాలా బంగారు తల్లి. అయితే 10 రూపాయలు ఉండటం కూడా మనకు కష్టమైన. ఏం చేస్తా, ఆ సైకిల్ ఏమో బెల్లుంటే బేకుండదు, బేకుంటే బెల్లు ఉండదు. ఇవన్నీ లైన్లో ఉన్నాయంటే పంచర్ పడిద్ది, ఇవన్నీ లైన్లో ఉన్నాయంటే కరెంటు ఏదో ఒకటి, అట్లాంటి బతుకు అన్నమాట. అప్పుడు ఆ సమయంలో పాపం ఆమె పోవటంతో ఏదో ఒకటి ఆమెకున్నది కత్తి అన్నం పెట్టి వాక్యం చెప్పిన తర్వాత 10 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేది. అవి మాకు చాలా రోజులు. అప్పుడు నా పక్కన వచ్చినటువంటి కుర్రోడు అన్నాడు, పాపం ఆ చెప్పిన మనిషి అసలు అడ్రస్సే లేదు. ప్రియులరా, బాగా గుర్తుంచుకోనండి, నీవు దీవించబడటానికి కారణం నీ చేతుల్లోనే ఉంది. అందుకు యాకోబు ప్రార్థన చేసుకొని 28-21 చదువుకుందాం ఒకసారి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నాకు తోడుగా ఉంటే తినుటకు ఆహారమును ధరించుకొనుటకు యెహోవా నాకు దేవుడై ఉండును, దేవుని మందిరమగును. వినాలి మీరందరూ కూడా ఒక మాట. యాకోబు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో మాట వినండి. దేవుడు నాకు ఇచ్చు, అసలు అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే, అప్పుడు వెళ్ళే విధానం చూస్తే, అతనికి పోయేటప్పుడు ఎవరన్నా తోడుండారంటే ఎవరూ తోడు లేరు. ఉన్నారమ్మా? ఎవరూ తోడు లేరు. ఏమన్నా ఉండయ్యా అని అంటే దగ్గర ఏమి పైసా కూడా ఏమీ లేదు. ఆయన దగ్గర ఉన్నాయి ఏంటంటే, చేతిలో కర్ర ఒకటి ఉంది, ఒంటి మీద గుడ్డలు ఉన్నాయి, ఈ రెండే ఉంది. అయితే ఏమీ లేనప్పుడు ఒక ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకవేళ ఈ కోతకాలపు పండుగలోనికి వచ్చిన నీవు ఏమీ లేకపోయినా, నీ జీవితం అంతా అప్పులతో నిండిపోయినా, కన్నీళ్లతో నీ ఉన్న, తరిమివేయబడ్డ పరిస్థితి అననుకూలమైన, అది ఏదైనా కూడా నీవు తీసుకునేటటువంటి నిర్ణయం మీద ఆధారపడిద్ది. తీర్మానం, నీకు ఒక సమర్పణ నీవు కలిగి ఉండాలా. అయ్యగారు రాసిన ప్రార్థనా మెట్లలో ప్రియులరా ఒక 2 మెట్లు తీర్మానం ఉండాలి నీకు. వింటున్నారా? ఒక ఆమె అనుకుందంట, ఏదేమైనా ఈ సంవత్సరం ఈ చేలో కనుక, అది జపాన్ చెట్లు, చండాలం చేను బాగల, ఆమె అనుకుందంటే ఏదేమైనా ఈ సంవత్సరం కనుక ఇది పండిందంటే, దేవా నీకు సగం నాకు సగం అనుకుందంట. ఎందుకు? అది పండదు కాబట్టి. నిజమమ్మా, అది పండదు కాబట్టి నీకు సగం నాకు సగం. ఎందుకంటే కొంతమందిని చూడటంతో మనకు అర్థమైపోయింది. అర్థం కాదా? ఒకరోజు ఒక ఆమె వడ్లు ఇవ్వాలని చెప్పి అనుకుంది. చాలామంది ఒరేసారు, వడ్లు ఇవ్వాలనుకున్నారు, అన్ని బస్తాలన్నీ తీసుకొచ్చినాయి. నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఇంటికాడ మొయ్యి లేక అబ్బాయి ఇంటికాడ ఉంది బస్తా అని చెప్పారు. అని వాళ్ళకి నాకు అసలు ఆమె ముఖం చూడటంతో అర్థమైపోయిందనమాట. అర్థమైపోతే, అబ్బాయి నువ్వు అక్కడికి పోయేసరికి ఆ బస్తాల వడ్లు అని తీస్తూ ఉంటుంది, పోయి చూడన్నా అంటే. ఈ ప్రవచనం కాదు, కల కాదు, ఊరక నాకు ఆమెను చూడటంతో ఒక ఆలోచన వచ్చింది. ఆమె తీరి అర్థం అవుతుంటుంది కదా మనకి.
అంతనే అన్న నువ్వు చెప్పినట్టు కరెక్ట్గానే జరుగుతుందని అట్ట అన్నాడు. అట్టాగే ఏం కూడా ఎట్ట మొక్కుందంటే, అయ్యా నీకు సగం 10వ వంతు కూడా కాదు, ఏం పెత్తనం చూడు, ఎంత లావు పెత్తనం, ఎంత బరవ. కొంతమంది అట్టాగా అనుకుంటుంటారనమాట. వాళ్ళెవరు ఇచ్చేవాళ్ళని కూడా ఎవరు, వీళ్ళు ఒక బడి, వీళ్ళు కొంతమంది ఉంటారనమాట, వాళ్ళెవరు ఇచ్చేవాళ్ళని కూడా ఎవరు. ప్రియులరా, అందుకే నేను చెప్పేది మీకు, ఏబేలు ఇచ్చాడు, కయ్యను ఇచ్చాడు. ఇచ్చే వారి భేద విధవరాలు ఇచ్చింది. అయ్యగారు అన్నాడు, ఇవ్వటాన్ని బట్టి కాదు, ఎంత ఇచ్చారనేది కాదు, ఇచ్చే మనస్సు ముఖ్యం. నీ మనస్సు బాగా దృఢం చేసుకో. యాకోబు ప్రియులరా మనస్సు దేవుని మీద నిలబెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఏం కూడా అనుకుంది, సగం నీకు సగం నాకు అంటంతో జారి పొరపాటు నది ఇరగబడింది. అమ్మా వింటున్నారా? జారి ఇరగబడింది. పండితే ఇవ్వబోయేసరికి ప్రాణం ఒప్పలే ఆమెకి. ప్రాణం ఒప్పబోయాలకి అప్పుడు అంటదంట ఆమె దేవుడితోటే, పైకి చూస్తా, యేసయ్యా నేను అనుకున్నాను కానీ ఎట్టనిందంట. ఏమంటాం మనం పిల్లల్ని కొట్టి? ఇప్పుడు లేదు, ఇప్పుడు చాలామందికి అలవాటు పోయింది. ఎవరున్నారు ఇప్పుడు అంతా సెల్లిస్తే వాళ్ళు ఏడుపు అనుకుంటారయ్యా. అన్నిటికీ సెల్లు ఏకైక మార్గం. అప్పుడు ఆమెని ఎట్టనిందంట. అంటే ఊరకన్నాలయ్యా, నవ్వటాలకలయ్యా అనిందంట. ప్రియులరా, ఇలాంటి కానుక ప్రభు స్వీకరిస్తాడా? అమ్మా స్వీకరిస్తాడా? లేదు. మనం ఇచ్చేటటువంటి కానుక ఎలా ఉండాలనేది చాలా ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు, ఈ సమయంలో ఇట్లాంటి పరిస్థితులలో ఒక అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోతే నేరుగా ఆదివారం రోజే ఇంటికాడ శవాన్ని బొనుకోబెట్టి ఇంటికి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి వెళ్ళాడు. అంటే దశమ భాగం ఇచ్చి వెళ్తే మీరు నమ్మాలా, ఈ వాచి కొనిపెట్టింది కూడా ఆ అబ్బాయే నాకు. వాళ్ళ నాన్న దినానికి సుమారుగా 80,000 లక్షం అందరూ బంధువులు వచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు డబ్బులు. చప్పట్లు కొట్టండి. ఆ అబ్బాయి పేరు సుధా. వింటున్నారా? ఇంటికాడ శవాన్ని వండుకోబెట్టుంటే నేరుగా చర్చి కాడికి వచ్చి ప్రార్థన చేయించుకొని మొదట ఆదివారం అన్న నేను వెళ్తాలే ఇట్లాంటి సంగతి అని చెప్పి వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. అతను మామూలుగా చిన్న వయసు నుంచి దేవుని పరిచర్యలో ఉండేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీ భారీగా వచ్చింది ఆ అబ్బాయికి. అమ్మంగా హాయిగా ఇంటికాడ కూర్చున్న జరిగిపోద్ది ఆ అబ్బాయికి. ప్రియులరా, దేవుడు నిన్ను దీవించటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అమ్మ వింటున్నారా? దేవుడు నిన్ను దీవించటానికి అసలు ముందర నిన్ను చూడాలి కదా, నువ్వు ఎంత మాత్రపు వ్యక్తివి ఏంది అనేది నేను చూడాలి లేదా? అయితే చూడండి, అలాంటి సందర్భంలో ప్రియులరా, మనం రాజుల గ్రంథంలో చూస్తే ఒక భేద విధవరాలు కనబడిద్ది. ఆ భేద నువ్వు అనుకోవద్దు భేదరాలు నేను మరి ఎక్కడ చూసినా భేద విధవరాలనే ఉంది, అవునా? ఆ రాత్రి ఆ బిడ్డకి ఆ అప్పం పెట్టుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు, నా దగ్గర ఏముందని అనబాకండి. వింటున్నారా? మనం ముందర నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, చాలామంది ఏమంటారనంటే మా దగ్గర ఏముంది అని అంటారు. అదే కనుక మన అవసరాలు అనుకో 1,500 రూపాయల చెప్పులు, అదే మన అవసరాలు అనుకో 3,500 రూపాయల చీర, అదే మన అవసరాలు అనుకో ప్రియులారా ఎంత కాస్ట్లీగా, అన్నీ కాస్ట్లీగానే ఉంటాయి అన్నమాట. కానీ ఎందుకో దేవునికి ఇవ్వబోయేసరికి ప్రియులారా చాలా మార్పుగా ఉంటుంది. ఈ కోతకాలపు పండుగలో మనం తెలుసుకోవలసింది ఏంటంటే, నన్ను గణపరచు వానిని నువ్వు గణపరచబడేటటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలా. అమ్మా వింటున్నారా? దేవుడిని ప్రాముఖ్యమైనటువంటి స్థలంలో నువ్వు పెట్టుకోవాలి. మగ్దలేని మరి అంటది, నా ప్రభుని నేను ఎత్తుకొని పోతానంటది. నీకు ఏది ఆ తీవ్రత ఏది ప్రియులరా? ఈమె దగ్గర ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు దేవుని సేవకుడు ఒక మాట చెబితే నమ్మి ఆమె ఏం చేసిందంటే, ఆమెకున్నది ముందల దేవునికి ఇవ్వటం, దేవుని దైవ సేవకుడికి ఇవ్వటం ఇచ్చేసింది. ఇస్తే జరిగిన అద్భుతం ఏంటంటే, నీ జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలి. వామ్మ వాళ్ళు ఏందో భలే సంపాదించారంట, అంతలా వీళ్ళు కట్టారంట,
వామ్మో వాళ్ళ బంగారం ఏందని ఇట్టా గుండెలు బాదుకుంటాం, కానీ అసలు అంత అద్భుతం జరిగింది ఎట్ట జరిగింది అనేది తెలుసుకోం మనం. దాని ముందు వెనక ఏం ఉండదు అనమాట. వింటున్నారా? అసలు అది ఎలా జరిగింది, 12 గంపలు ఎలా ఎత్తారనేది ఎవరికి బనిలే. వింటున్నారా ప్రియులరా? అంత అద్భుతం ఎలా జరిగింది? 3.5 సంవత్సరం ఆమె ఆహారం కొదువు లేకుండా తింటుంది అనేది బైబిల్లో చదువుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. చదవటం, ముందరికి వెళ్ళటం, మరి ఒక పేజీలోకి వెళ్ళటం. అది మనకని, కానీ అయ్యగారు ఏమన్నాడు? మనకని నమ్మండి, వాక్యం మనకని నమ్మద్దు. అది మనకనుకోమే, అన్నీ కావాలా. అందుకే అయ్యగారు అన్నాడు, ప్రియులరా మనకై వాడుకొను రోకల్, మనం వాడుకునేటటువంటి అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. వింటున్నారా? చెప్పులు ఎవరో ఒకరు దొంగతనం చేస్తారు, చేయరా? చెప్పులు పోతాయి, కమ్మలు పోతుంటాయి, ఒక్కోసారి ఏ వస్తువులైనా జారిపోతుంటాయి. కానీ దేవుని కోసం నువ్వు ఇచ్చేది నిఖిలమై నిలిచి ఉంటుంది కనుక నువ్వు ఇది చాలా ప్రాముఖ్యం. ఇది నువ్వు గ్రహించాల్సిన విషయం. 3.5 సంవత్సరానికి ఒక్క అప్పం ఆ రాత్రి వండి పెడితే, ఒక్క రాత్రి పెట్టినటువంటి అప్పం సుమారుగా ఎన్ని దీర్ఘకాలం ప్రయాణం చేసింది వారి ఆహారం. 3.5 సంవత్సరం అంటే 3 పూట్ల. అమ్మా వింటున్నారా? మరలా వర్షం పడేంత వరకు ఎప్పుడు పడిద్దో తెలియదు. అలాంటి నిరీక్షణ లేనటువంటి అలాంటి సమయంలో ఆమె తీసుకున్నటువంటి తీర్మానం చూడండి. మనం కూడా ప్రియులరా 10వ భాగం దేవునిదే అని చెప్పి నిర్ణయించుకునే వారిగా మనం ఉండాలా. అది దేవునిది అంతే. అది పేదోళ్ళు వచ్చారు, నీ డబ్బులు లేవు, ఏదన్నా ఉంటే నీకేదన్నా ఉంటే నీ డబ్బులు లేవు, నీ ఉంటాయి కదా. 100 రూపాయలు వచ్చినాయి, 10 రూపాయలు దేవుని, 90 ఉండయిగా, 5 ఆఖరే. అక్కడే మిస్టేక్. అదే మన మనస్సును ఆయన గ్రహిస్తూ ఉందన్నమాట. కనుక ప్రియమైనటువంటి వారలారా, 3.5 సంవత్సరం సమృద్ధి ఏందో తెలుసుకో. ప్రియులర 12 గంపలు ఎత్తినటువంటి ఆ ఆశీర్వాదం ఏందో నువ్వు ఈరోజు తెలుసుకో. ఒక్కడే కొడుకైనటువంటి సమయాలుని దేవుడికి ఇస్తే దేవుడు ఎలా ఇచ్చాడు ఆమెకి ఎలా గర్భఫలాలు ఇచ్చాడో అది తెలుసుకో. నీవు దేవుడికి సమర్పణ చేస్తే ఈ ఆశీర్వాదం ఎలా వచ్చిందా అనేది మనందరం కూడా గ్రహించాల. చదువుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, యాకోబు ఒక మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి ప్రియులారా ఎలాగూ తిరిగి వచ్చాడో అని చూస్తే బైబిల్లో ప్రియులారా చూడండి, ఒంటెలతో, ఎద్దులతో, మేకలతో, విస్తారమైన మందలతో తిరిగి వచ్చాడు. బాగానే ఉంది. వినండి, మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఈ మొక్కుబడి ఉందో చూసారా? కొంతమంది తిరిగి ఎట్టొస్తారు తెలుసా? తప్పిపోయిన కుమారుడు ఎట్టొచ్చాడు? దేవాలయం వచ్చాడు. కొంతమంది ఎక్కడికైనా పోయి బాగా బ్రహ్మాండంగా పోతారు. ఎవరోళ్ళు చెప్పండి? బైబిల్లో ఉండరు కదా వాళ్ళు. బెత్లెహేములో నుంచి మోయాబు పట్టణంలోనికి వెళ్ళారు. ఎలా పోయారు? దేవాలయం వచ్చారు వాళ్ళు. ఏమన్నుందా? ఏమి లేదు. రిక్తహస్తాలతో వచ్చారు, చేదుగా మిగిలిపోయారు. యాకోబు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ప్రార్థన చూడండి ఎంత ప్రభావం కలిగిందంటే ఆ ప్రార్థన. ప్రియులరా, అమ్మాయినండి, ఆశీర్వాదం వచ్చింది, అంతా బాగానే ఉంది. దీని మధ్యలో ఈ సన్నివేశాన్ని మీరు గమనించాలి. దర్శనాలు చూస్తున్నాడు, స్వప్నాలు చూస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోలేదు ఆయన. పోయినటువంటి స్థలంలో తన మామ ప్రియులర 10 మార్లు జీతం మార్చాడు. ఎన్ని మార్లమ్మా? మీరు బాగా గ్రహించాలి. నువ్వు మొక్కుకుంటే నువ్వేదంటే అది జరిగిద్ది, అంతే. ఆమేన్. అయితే నువ్వు మొక్కుకోవటంలా ఎన్నెన్న చెప్పుకాక ప్రియుల డబ్బులు కదా, ఎంత కష్టమా కాదా? ఒక అబ్బాయి దేవాలయం కడుతుంటే, ఇది ఈ అబ్బాయే, ఇప్పుడు నేను చెప్పిన అబ్బాయే, అన్న నేను దేవునికి కానుకిస్తాను. నాకు కూడా ఆశ్చర్యం వేసిందనమాట. నేను ఏదో 10 ఏళ్ళు ఇస్తాడు కావాలనుకున్నా. ఒక పెద్ద పెట్టి, నా సెల్లులో కూడా వీడియో కూడా ఉంది, ఒక పెట్టెలో ప్యాక్ చేసి ఈనాడులో పనిచేస్తాడు. దానికి మొత్తం టేపులు వేసి 100 రూపాయల కట్టలు అన్నీ కూడా కొత్త సీల్డ్ కట్టలు అనమాట. ఆంతుని దాంట్లో పెట్టి, దాంట్లో గులాబీ పువ్వులన్నీ ఇరగదీసి
గులాబీ పువ్వులు పోసి, నిజమమ్మా ఉంది, మీ కానికలు చూపిస్తా, ఎప్పుడు చాలా రోజులు అయింది. ఆ పువ్వులు పోసి పువ్వుల్లో పెట్టి నాకు ఇచ్చాడు. ఒక 50,000 ఇచ్చాడు. ప్రియులరా, బాగా గ్రహించండి. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, నేను ఇచ్చే దరిద్రులైన వాళ్ళు ఎక్కడా లేరు. ఎక్కడ ఉన్నారా? ఆ మాట బాగా గుర్తించుకోండి. యాకోబు ప్రార్థన చేసుకుని వెళ్తే వాళ్ళ మామ వచ్చి 10 సార్లు జీతం మార్చాడంటే. ఎన్నిసార్లు? మీరు కూడా గుర్తుపెట్టుకోనండి. నీకు 10 సార్లు ఇబ్బంది కలుగ్గాక, అమ్మా, నీకు 10 సార్లు ఇబ్బంది కలుగ్గాక, నీ తీర్మానం మారకూడదు, నీ నిర్ణయం ఎప్పుడు మారకూడదు. వింటున్నారా ప్రియులరా? ఇంకో మాట మీకు చెప్పాలా, జీతం మార్చడం అటుండిచి చచ్చిపోయినవన్నీ ఈయన లెక్కలో వేస్తున్నాడంట. చనిపోయినవన్నీ ఈయన లెక్కలో వేసాడు. మూడో మాట ఏంటంటే, వాళ్ళ బావమరుదులంట నిన్న మొన్న ఉన్నట్లేదంట. వాళ్ళ ముఖం నిన్న మొన్న ఉన్నట్లుగా లేదు వాళ్ళ ముఖం. ఎందురమ్మ బావ బాగా సంపాదించాడో అనుకుంటున్నారు. అయితే దేవుడే మాట్లాడుతున్నాడంటే యాకోబుతోటి, పొడలగలిగిన నీయి అని అంటే పొడలగలిగిన బుట్టి, మచ్చలు కలిగిన నీయి అంటే వీటిని. నువ్వు ఏది అడుగుతావో నిన్ను దీవించటానికి దేవునికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. నువ్వే నీ మార్గాన్ని స్థిరపరుచుకోవాలి. నీ యొక్క అడుగులు బాగా స్థిరపరుచుకోవాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అతడు అన్నాడు, 10వ వంతు ప్రియులరా నా దేవునికి నేను ఇస్తానని చెప్పి అన్నాడు. అన్నటువంటి యాకోబును దేవుడు ఎలా దీవించాడు అని అంటే, ప్రియులరా ఎలా దీవించాడు అనేది మొచ్చుకి మీరు గ్రహించండి. ఈ 10వ వంతు ఆశీర్వాదం ఇలా ఉంటుంది అని చెప్పాడు దేవుడు. మలాకీ గ్రంథంలో ఒకసారి చూస్తే 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఎంతగా దీవిస్తానో ఎలా దీవిస్తానో ఈ 10వ వంతు ప్రభావం ఏమిటో ప్రియులరా స్పష్టంగా కనబడి. చదువమ్మా. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు తీసుకొని రండి. మీరందరూ గ్రహించాలి ఒక మాట. రంగుపెట్టెలు తీయటం మనం చూసాం, బీరువాలు తీయటం మనం చూసాం. లాకర్లు ఉన్నాయా? లాకర్లు మీకు కాదు, ఉన్నాయా అని అంటున్నా. లాకర్లు ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి, రంగుపెట్టెలు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి. ఇంకా ఏడోకాడ దాచి పెడుతుంటాం అనుకోండి మనం, మచ్చులు పైన అట్ట. అయితే బాగా గ్రహించండి ప్రియులరా, మనం వాటిలో నుంచి తీస్తాం డబ్బులు. కానీ ప్రభువు చెప్పాడు, నీకు నేను ఎలా ఇస్తాను అని అంటే, చెరువులు నిండేది, కుంటలు నిండేది, సముద్రాలు నిండేది, ఏరులు నిండేది. ఎక్కడి నుంచి? ఆకాశంలో నుంచే. ప్రియులరా, ఇలాంటి గొప్ప ద్వారాన్ని దేవుడు మనకి పెద్ద పెట్టా. ప్రియులరా, నీకోసం నేను ఆకాశపు వాకిండ్లు విప్పుతాను, ఆకాశపు వాకిండ్లు విప్పుతాను. చిన్న వయస్సు నుంచి మనం నేర్చుకోవాలి ఈ అలవాటు. మన బిడ్డలకు నేర్పించాలా, మనం కూడా బాగా చెయ్యాలి. మనం చెయ్యాలా, బాగా గుర్తుపెట్టి మనం దేవునికి ఇవ్వాలా. నేను అన్ని విషయాల్లో గట్టిగా ఉంటా, కానీ ఈ విషయంలో మాత్రం ఎక్కడ ఎప్పుడు రాజీ పడకుండా దేవునికి ఇవ్వవలసింది ఇస్తేనే దేవుడు ఇంత గొప్ప స్థాయిని దేవుడిచ్చాడు. దేవుని పిల్లలరా, మనము దేవునికి ఇచ్చుటలో చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. ఆకాశపు వాకిండ్లు నేను విప్పుతాను అన్నాడు నీకోసం. గుర్తుపెట్టుకోనండి, ఆకాశం వాకిండ్లు విప్పితే ఎలా ఉంటుంది అమ్మ? ఎలా ఉంటుంది? నమ్మల ఒక ఆయన రాజుల గ్రంథంలో, రేపు ఈ వేళకి అమ్మ, రేపు ఈ వేళకంటే నేను నమ్మల ఆయన. ప్రియులర్, నమ్మండి మీరు ఈరోజు నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సాధ్యం. నీ అంతే ప్రియులరా. మనం నమ్మకపోతే చాలా ఇబ్బంది పడతాం. నమ్మాలి, దేవుడు ఇస్తాడు అంతే. దైవజనులు అన్నారు, ధన సహాయము మనకు కలుగు, తండ్రి మన అక్కరలో తీర్చును, అంతే. కానీ మనమే ఆ ద్వారం దగ్గరికి పోయి పోలేకపోతున్నాం, అక్కడ దాకా పోలేకపోతున్నాం. ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
ప్రియులారా 16వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువమ్మా. 16వ అధ్యాయము ప్రతి వాడును ఏనండి. 2వ మాట, వర్ధిల్లిన కొలది